దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడే నన్ను వాడుకుంటున్నాడు అనే విషయం నీకు నాకు ఎక్కడ తెలుసుద్దో తెలుసా? ఎప్పుడు తెలుసుద్దో తెలుసా? నీవు ఆ పరిచర్యలో వాడబడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ పరిచర్యలో ఎవడో కూడా పలానా వ్యక్తి అని చూడకూడదు. నేను మరుగుపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి. అది దేవుడు వాడుకోవడం అంటే, అది దేవుడు వాడుకోవడం అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి ఎత్తి చూపించాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు ప్రత్యక్షపరచబడాలి. ప్రతి సందర్భంలో కూడా మనుష్యుడైనటువంటి వాడు కనిపించకుండా దేవుడైనటువంటి వాడు కనిపించాలి. దేవుడు ఈ వ్యక్తిని వాడుకుంటున్నాడు, దేవుడు ఈ వ్యక్తిని వాడుకొని తాను మహింపరచుకుంటున్నాడు అనేటువంటి సాక్ష్యం వినపడాలి. కానీ వీడు బాగా చెప్పాడరా అనేటువంటి మాట వినబడకూడదు. దేవుడు వాడుకుంటున్నాడు అనే విషయం ఆలోచన చేయండి. దేవుడు పరిచర్య విషయంలోనే చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడన్నా సో కాల్డ్ పెద్ద పెద్ద దైవజనులు అనబడుతున్నటువంటి వారి యొక్క జీవితం ముందు ఎలా ఉందో తెలుసా? దేవునిచే వాడబడినటువంటి జీవితం. సో కాల్డ్ సేవకులు, గొప్ప గొప్ప సేవకులు అని అనబడుతున్నటువంటి వారు, ఇప్పుడున్నటువంటి వారు గొప్ప గొప్ప సేవకులు, మనకు తెలిసినటువంటి వారు, మనం వారితో మనం నడుస్తున్నటువంటి వారు. మీలో పొద్దుటే లేచి టీవీ పెట్టుకుని కొంతమంది ప్రసంగాలు వింటారు. ఎందుకు వింటారో తెలుసా? వాళ్ళు చాలా గొప్ప సేవకులు, గొప్ప దైవజనులని కదా, ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప సేవకులు వారి యొక్క తొలి దినాల యొక్క సేవను చూస్తే ఏ విధంగా ఉండదో తెలుసా? వారు చాలా బలముగా వాడబడ్డారు. తన తొలి దినాల్లో చాలా కష్టాలను అనుభవించారు, చాలా శ్రమలను అనుభవించారు, చాలా ఇబ్బందులు పడి నిలబడ్డారు. నిలబడితే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఆలోచన చేయండి, చాలామంది సేవకులకు తినడానికి తిండి లేదు ఆ సమయాల్లో. అలాంటి సమయంలో తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా దేవుని మీద ఆధారపడి ఏ విధంగా అయినా దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నేను ఉండాలి అని ప్రారంభించారు. నిజంగానే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వారి యొక్క పరిచర్యలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి పరిచర్యను దేవుడు విస్తరించాడు. ఇది వారి యొక్క తొలి దినాల్లో. ఆలోచన చేయండి, దేవుడు వారిని వాడుకున్నాడు. అయిపోయింది, ఇప్పుడు మంచి సమయంలోనికి వచ్చారు, మంచి ఉన్నతమైనటువంటి స్థితి దేవుడిచ్చాడు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి నడిపించాడు. ఎవరికి లేనటువంటి లావిష్ జీవితాన్ని వారికి ఇచ్చాడు. ఎవరు బ్రతకనటువంటి అద్భుతమైనటువంటి జీవితానికి వారిని దేవుడు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత అదే విధంగా దేవునిచే వాడబడతా ఉన్నారా? దేవునిచే వాడబట్టలేదు, దేవుని వాడుకుంటున్నారు.